పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారం మోపిందని, కేంద్ర సర్కార్ వైఫల్యంతోనే దేశంలో ధరల పెరుగుదలని సిపిఐ పార్టీ గజ్వేల్ నాయకులు విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం మాట్లాడుతూ కేంద్రం మోడీ ప్రభుత్వం రోజురోజుకు ధరలను పెంచి పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం వలన నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయని, దీంతో పేద ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల ధరలను 993 పెంచడంతో 3100కు చేరుకుందని, గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం, అలాగే పెట్రోల్, డీజిల్ ధరల మీద రూపాయికి లీటర్కు 3 రూపాయలను పెంచడం జరిగిందని, దీంతో ప్రజల మీద మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలను, సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి కొండకింది పోషయ్య, మెట్టు శ్రీను, సిపిఐ పార్టీ నాయకులు పోతుల శంకరయ్య, వెంకటేశం, విజయము, ఆటో కార్మికులు రాజయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. డీజిల్ రేట్లు పెంచడంతోనే దానికి నిరసనగా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆటో కార్మికులతో ర్యాలీ తీయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వము ఈరోజు డీజిల్ రేట్లు పెంచి సామాన్య ప్రజల మీద తీరని భారాన్ని లోపుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తుందంటే ఏం తెస్తుండో అని ప్రజలందరూ ఎదురు చూసిరు. కానీ ఏం చెప్పిండయ్యా, బంగారం కొనొద్దు, నూనె కొనొద్దు అని చెప్తా ఉన్నాడు. రేట్లు పెరిగినాయి, కొనొద్దు అని చెప్తా ఉన్నాడు. మాకు అనిపిస్తూ ఉంది రాను రాను బియ్యం రేట్లు పెరిగితే కూడా అన్నం తినొద్దని కూడా చెప్తాడేమో అని అనిపిస్తూ ఉన్నది. కానీ ఈరోజు సామాన్య ప్రజల పట్ల, కార్మికుల పక్ష, రైతుల పక్షాన వ్యతిరేకంగా మారింది భారత జనతా పార్టీ. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతా ఉన్నాం. జై శ్రీరామ్ అంటా ఉన్నారు, రామరాజ్యం అంటా ఉన్నారు. ఏంది రామరాజ్యం అంటే? రేపులు చేయడమే రామరాజ్యమా? రేపులు చేస్తే రామరాజ్యం ఎట్లయితుంది? ఇలా బీజేపీ అడ్డాగా మారింది రేపిస్టులకు. మేము చెప్తా ఉన్నాము, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి మేకులు కొట్టినారు, కార్మికులకు లేబర్ కోడ్లు తెచ్చి మెడకు ఉరితాళ్ళగా మార్చినారు. ఇంకా ప్రజలకు ఇలా నిత్యావసర వస్తువులు వేసి ప్రజలను కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ బంగారం కొనొద్దని చెప్తా ఉన్నాడు. అదాని అంబానీలేమో దొరుకుకోనికి బంగారం డ్రెస్సులు దొరుకోవచ్చు, కానీ పేద ప్రజలు ఆ ఆడపిల్ల పెళ్లి చేయడానికి తులం బంగారం కొందామంటే సంవత్సరం పొడుగుతా బంగారం కొనొద్దని ఈరోజు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. అయ్యా నరేంద్ర మోడీ, ఇలా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక పుస్తకం కావాలి, నువ్వు చెప్పగానే చెప్తున్నావు. కట్టె పుస్తకాలు కట్టుకోమని చెప్పగానే చెప్తున్నావు అని భారత 4 కాళ్ళున్నాయి. ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమంది కాళ్ళున్నాయి. పేద ప్రజలకు ఏముందయ్యా? పేద ప్రజలకు ఒక బండి ఉంది, ఆ బండి మీద కూడా పోవద్దని నువ్వు చెప్తా ఉన్నావు. ఇదేనా భారతదేశం ముందుందన్నది? ఇదేనా భారతదేశం అన్నిట్లో ముందుందని చెప్పడము మేము అడుగుతా ఉన్నాం. ఇది అలా ఇరాను యుద్ధంలో ఉన్నది అని చెప్తూ, ఇరాన్ యుద్ధంలో ఉన్నది, మనకు భారతదేశం ఎలాంటి నష్టం లేదు, భారతదేశము అన్ని రంగాలలో ముందుందని చెప్పినావు. అన్ని రంగాలలో ముందున్నాక ఇంకా పొదుపు ఎందుకు చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ పెరిగిన డీజిల్ రేట్లు ఏవైతే ఉన్నాయో తక్షణమే దించాలి. మొన్ననే సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచినావు. ఇప్పుడు అది కాకముందుకే 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యేదాకా మేము నోరు ముందు అదుపులో పెట్టుకురు. 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోగానే ఇలా పెనుభారము ప్రజలపైన మోపిరు. కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, పెరిగిన రేట్లు తక్షణమే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము.